గీ లత్కోర్ గాని ఏం చేస్తే మంచిగుంటుందో మీరే చెప్పుండ్రి. గీడు చేసిన పని గురించి చెప్తే గాని నడి రోడ్డు మీద ఉరిదీసినా పాపం లేదంటారు. బట్టెబాజు పనులు చేసేటోళ్ళు సుతంగా వాళ్ళ పోరగాళ్ళు మంచిగా ఉండాలని అనుకుంటారు. అంతేగాని వాళ్ళ బతుకులు మాత్రం ఖరాబ్ కావాలని ఎవ్వరు సుతా అనుకోరు. కానీ మోర్దో మొక్కపోడు మాత్రం బిడ్డ జీవితాన్నే ఖరాబ్ చేసిండు. ఇక ముచ్చట గురించి చెప్పాలంటేనే మనసు కలక్కుమంటాంది. ఏడాది సొంత బిడ్డ మీదే అఘాయిత్యం చేసుకుంటూ వస్తాడంట. ఈ ముచ్చట గురించి తెలిసిన వాళ్ళందరూ పోలీసు వాళ్ళని గట్టిగా అరుచుకోవాలంటుండ్రు. మరిగా బట్టెబాజు గాని ముచ్చటేందో తెలుసుకుందాం నడువుండ్రి. ఇక ఈ ముచ్చట వికారాబాద్ జిల్లాల గిట్లా జరిగింది. ఆటో నడుపుకుంటా బతికగా బద్మాష్ గానికి 2 పిల్లలంట. మొదలు కట్టుకున్న ఆమెకు 2 పిల్లగాళ్ళుంటే రెండోసారి కట్టుకున్న ఆమెకు 3 ఆడపిల్లగాళ్ళు ఉన్నారంట. కొద్ది దినాల కిందనే రెండో పిల్లం కాలం చేసిందంట. ఇక పాపిష్టి మొక్కపోని కళ్ళు 14 ఏళ్లున్న రెండో పిల్లం చిన్న బిడ్డ మీద పడ్డాయి. సెల్ ఫోన్లో అడ్డమైన గలీజ్ ఫోటోలు గలీజ్ వీడియోలు చూపించుకుంటా కన్న బిడ్డ మీద చాలా సార్లు అఘాయిత్యం గిట్లా చేసిందంట. ఇక ఈ ముచ్చట ఎవరికన్నా చెప్తే పానం తీస్తా అని అయ్య ధమ్కి ఇచ్చేసరికి గా బిడ్డ పాపం దడబుట్టి ఎవరికి చెప్పకుండా ఈ గోసనంతా కడుపులనే దాచుకున్నది. పల్లె మస్తు కడుపు నొప్పి రాగానే బెదిరిపోయి ముచ్చటనంతా అలా పంతులమ్మ గిట్లా చెప్పింది. ఇక పంతులమ్మ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలకు గీ ముచ్చట మొత్తం చెప్పుకొచ్చింది. గా సిడబ్ల్యూసీ సార్లందరూ కలిసి ఆ పిల్లతోని మాట్లాడి మొత్తం ముచ్చట వివరంగా తెలుసుకున్నారు. ఇక వాళ్ళందరూ కలిసి టానాల ఫిర్యాదు కాగితం గిట్లా రాసిచ్చిండ్రు. ఇక రంగంలోకి దిగిన మన పోలీస్ సార్లు గా బద్మాష్ గాని అనగబట్టి బొక్కలేసి నూకిండ్రు. గిసొంటోళ్ళు చేసే పనులతోని లోకంలో ఆడిపోరగాన్లు ఎవ్వరిని నమ్మల్నా ఎవ్వరిని నమ్మద్దా అనేది సుతా తెలియని తీరు తయారైంది. బయటకు పోతే మోపేటోళ్ళు ఉండనే ఉంటారు. ఇక ఇంటికాడ సొంత ఇంటోళ్ళు సుతా గిసొంటి ఏషాలేస్తే ఇక వాళ్ళని కాపు కాసేటోళ్ళు ఎవరులా.